మమతా కేజ్రీవాల్ ఇతర నేతల ప్రతిపాదన ముందు విజయంపై దృష్టి సారిద్దామని కాంగ్రెస్ అధ్యక్షుడు ఢిల్లీలో విపక్ష కూటమి ఇండియా భేటీ సీట్ల సర్దుబాటు ఎన్నికల వ్యవహారాలపై చర్చ. ఇండియా కూటమి ప్రధాని అభ్యర్థిగా మల్లికార్జున్ ఖర్గే ఉండాలంటూ మమతా బెనర్జీ కేజ్రీవాల్తో పాటు మరికొందరు నేతలు చేసిన ప్రతిపాదన కాంగ్రెస్ అధ్యక్షుడు సున్నితంగా తిరస్కరించారు. ముందు ఎన్నికల విజయంపై దృష్టి సారిద్దామని, ఎన్నికల తర్వాత అభ్యర్థిని నిర్ణయిద్దామని స్పష్టం చేశారు. లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ విపక్షాల కూటమి ఇండియా నేతలు మంగళవారం ఢిల్లీలో భేటీ అయ్యారు. ఢిల్లీలోని అశోక హోటల్ ఈ సమావేశానికి వేదికైంది. 28 పార్టీలకు చెందిన నేతలు హాజరయ్యారు. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, ఆ పార్టీ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, బీహార్, ఢిల్లీ, తమిళనాడు, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రులు నితీష్ కుమార్, అరవింద్ కేజ్రీవాల్, స్టాలిన్, మమతా బెనర్జీ, ఎన్సీపీ అధినేత శరద్ పవార్, శివసేన అధినేత ఉద్ధవ్ ఠాక్రే ఇతర ముఖ్య నేతలు పాల్గొన్నారు. వచ్చే లోక్సభ ఎన్నికల్లో భాజపాను ఎదుర్కొనే వ్యూహాలు, ఉమ్మడి ప్రచారం, పార్టీల మధ్య సీట్ల సర్దుబాటు అంశాలే ప్రధాన ఎజెండాగా ఈ సమావేశంలో చర్చించారు. కాకపోతే అసలు పాయింట్ ఏంటి, ఇరికించడానికి అక్కడ మమతా బెనర్జీ ప్లస్ ఈవిడ కలిసి ఇదే కేజ్రీవాల్ కలిసి నాటకం ఆడారు. అసలు పాయింట్ తెలిసినా కూడా ఈనాడు అక్కడ ఇప్పుడు కాంగ్రెస్ను కూడా కొమ్ము కాయాలనుకుంటుంది. ఈనాడు ఒకప్పుడు కాంగ్రెస్కి వ్యతిరేకంగా సుదీర్ఘకాలం పోరాడినటువంటి ఈనాడు ఇప్పుడు తెలుగుదేశం పార్టీ కోసమా లేకపోతే తన సొంత భవిష్యత్తు కోసమా కాంగ్రెస్ని కాపు కాయాలనుకుంటుంది. అందుకోసమే అంత పెద్ద ఇష్యూ చాలా నార్మల్ వార్తగా ఖర్గేజీ మీరే ప్రధాన అభ్యర్థి అని వదిలేసింది. బట్ అది పెద్ద లొకలొకలు అన్న విషయం తెలీదా? అట్లాగే స్టాలిన్ కూడా కాంగ్రెస్ త్యాగాలు చేయాలని చెప్పుకొచ్చాడు. ప్రాంతీయ పార్టీలు బలంగా ఉన్నటువంటి చోట కాంగ్రెస్ వాళ్ళ మాట వినాలని చెప్పుకొచ్చాడు. అంత పెద్ద ఇష్యూని చాలా లైట్గా ప్రొజెక్ట్ చేసే ప్రయత్నం చేస్తుందంటే ఈనాడు అదే బీజేపీ విషయంలోనైతే రచ్చరచ్చ చేస్తుంటుంది. లేకపోతే ఇల్లు ఇదిగో అల్లదిగో అంటూ పేదల